హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఎన్సీఆర్టీస్ కి సంబంధించి హిస్టరీ ఎలాబరేట్ గా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో ఈ 10th స్టాండర్డ్ లో ఇవాళ చాప్టర్ 5 డిస్కస్ చేయబోతున్నాము. అదేంటి అంటే దాని థీమ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్. ప్రింట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే రైటింగ్స్ కానీ, రికార్డ్స్ కానీ, బుక్స్ కానీ, పర్టికులర్లీ జర్నల్స్ కానీ. ఇవి ఏ నేషన్ లో అయినా కానీ చాలా అవేకన్ చేయడం జరిగింది, మాసెస్ ని, పబ్లిక్ ని ఎన్లైటన్ చేయడం జరిగింది. సో ఇది ఏ విధంగా స్టార్ట్ అయింది దీని డెవలప్మెంట్ అనేది, మరి బ్రిటిష్ ఇండియాలో ఏ విధంగా ఉండింది, దానికి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ ఏంటి, ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ ఏంటి అనేది మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేయబోతున్నాము. లెట్ మీ స్టార్ట్ విత్ అ ఫ్రెష్ స్లైడ్. ఎస్, ఈ ప్రెస్ కంటే ముందు కూడా, అసలు ఇది ఎవాల్వ్ అయ్యే ముందు అసలు ప్రింటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ఈ ప్రింటింగ్ విషయానికి వస్తే ఇది మోడర్న్ ఎరాలో చైనాలో స్టార్ట్ అయింది. అండ్ ఈ ప్రింటింగ్ లో ఏం యూజ్ చేసేవాళ్ళు, ఏ టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళు అంటే వుడెన్ బ్లాక్స్ ఇనిషియల్ గా యూజ్ చేసేవాళ్ళు. మరి ఈ కల్చర్ అనేది ఇది తర్వాత పీరియడ్ లో ఇట్ గాట్ స్ప్రెడెడ్ టు జపాన్. అండ్ దాని తర్వాత నిన్న మనం డిస్కస్ చేసాము సిల్క్ రూట్ గురించి. సిల్క్ రూట్ అనేది మన ఏషియాని, యూరప్ ని, ఆఫ్రికాని కనెక్ట్ చేసే రూట్ అన్నమాట. ఇట్ వాస్ ద రూట్ ఇన్ విచ్ ద సిల్క్ వాస్ ట్రేడెడ్ ఫ్రమ్ చైనా టు వెస్ట్ అన్నమాట. సో దిస్ కనెక్టెడ్ ఏషియా, ఆఫ్రికా అండ్ యూరప్. సో ఈ సిల్క్ రూట్ అనేది ఇట్ నాట్ ఓన్లీ ఫెసిలిటేటెడ్ ద ట్రేడ్ అండ్ కామర్స్, బట్ ఆల్సో ఇట్ హెల్ప్ టు ఎక్స్చేంజ్ ద కల్చరల్ ఐడియాస్ ఆర్ రిలీజియస్ ఐడియాస్ అని కూడా చెప్పాను. సో ఈ సిల్క్ రూట్ అనేది ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసింది ఈ ప్రింటింగ్ టెక్నాలజీని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏషియా, ఆఫ్రికా అండ్ యూరప్ కి తీసుకెళ్లడానికి. సో ఇక్కడ ఏది ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిందంటే సిల్క్ రూట్ had played an instrumental role in spreading this printing culture to different parts of Asia, Africa and Europe. దాని తర్వాత పీరియడ్ లో ఏం డెవలప్మెంట్ జరిగిందంటే ప్రింటింగ్ ప్రెస్ అనేది తీసుకుని రావడం జరిగింది. అది ఎవరు అంటే జర్మన్స్. పర్టికులర్ గా ఎవరు అంటే జాన్ గుటెన్బర్గ్. చాలా ఇంపార్టెంట్ నేమ్, స్కూల్లో కూడా చదివే ఉంటారు ఆయన పేరు. సో జాన్ గుటెన్బర్గ్ అనే మనిషి ఈ ప్రింటింగ్ ప్రెస్ ని తీసుకుని రావడం జరిగింది. దాని తర్వాత బుక్స్ కానీ, చాలా రైటింగ్స్ కానీ, జర్నల్స్ కానీ విపరీతంగా పబ్లిష్ అవ్వడం జరిగింది. ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద జర్మన్స్ ఆర్ జాన్ గుటెన్బర్గ్. He introduced this modern printing press అని చెప్పుకోవాలి. So the idea of printing has started in China. Initially it started with the wooden blocks. Later this culture got spreaded to Japan, and the Silk Route played an instrumental role in spreading this culture to different parts of Asia, Africa and Europe. In a later period, the Germans have come up with printing press when John Gutenberg introduced the modern printing press. And we can see immense literary works and immense journals getting published through this printing press. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం ఏం డిస్కస్ చేయాలి అంటే ఈ ప్రింటింగ్ ప్రెస్ బానే ఉంది, ఇది వెస్ట్ లో పుట్టిన ఐడియా కాబట్టి ఇది అసలు ఇండియాకి ఏ విధంగా రావడం జరిగింది అనేది మనం చూసినట్టయితే పోర్చుగీస్ ఇంట్రడ్యూస్ దిస్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ గోవా ఇన్ 16th AD. దాని తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని రూల్ చేసింది కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దే ఇంట్రడ్యూస్ ద ప్రింటింగ్ ప్రెస్ ఇన్ బాంబే ఇన్ 17th AD. సో దిస్ ఇస్ ద డెవలప్మెంట్, దిస్ ఇస్ ద ఎవల్యూషన్ అన్నమాట. అయితే ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇండియాలో ఏ విధంగా స్టార్ట్ అయినది అనేది కూడా మనం చూద్దాం. మనకి ఈ ప్రింటింగ్ ప్రెస్ కానీ, పబ్లిషింగ్ ఆఫ్ జర్నల్స్ కానీ, ఇది రైటింగ్స్ కానీ, ఇది ఏ విధంగా స్టార్ట్ అయినది అనేది మన బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసినట్టయితే అసలు మనం డిస్కస్ చేయాల్సిన మనిషి ఎవరంటే
విలియం బోల్ట్స్. ఈయనకి he was the earliest person who got an idea of publishing journals through the printing press. So he was the earliest person to get an idea of publishing journals through printing press. ఈ ఐడియా వచ్చిన 12 years తర్వాత, ఈయనకి ఎప్పుడైతే ఈ ఐడియా వచ్చిందో, ఆఫ్టర్ 12 years ఒక ఇంగ్లీష్ పర్సన్ ఉండే, ఆయన పేరేంటి అంటే జేమ్స్ ఆగస్టస్ హికే. So 12 years after William Boltz got an idea of publishing journals through printing press, James Augustus Hickey he published the first English journal. దాని పేరేంటి అంటే బెంగాల్ గెజెట్. సో దిస్ ఇస్ ద ఎర్లియస్ట్ ఇంగ్లీష్ జర్నల్ టు బి పబ్లిష్డ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. దాని పేరేంటి అంటే బెంగాల్ గెజెట్. అది పబ్లిష్ చేసిన మనిషి ఎవరు అంటే జేమ్స్ ఆగస్టస్ హికే. ఈయనకి ఐడియా ఎట్లా వచ్చిందంటే హీ గాట్ ఇన్స్పైర్డ్ బై ద ఐడియా ఆఫ్ విలియం బోల్ట్స్. ఈయన ఎవరు అంటే ఒక డచ్ అడ్వెంచరర్. ఈయనకి ఐడియా వచ్చిన 12 years తర్వాత పబ్లిషింగ్ అనేది స్టార్ట్ అయింది. మొట్టమొదటి పేపర్ ఎవరు పబ్లిష్ చేశారు అంటే జేమ్స్ ఆగస్టస్ హికే, ఇంగ్లాండ్ కి సంబంధించిన మనిషి. అండ్ హీ పబ్లిష్ ద ఎర్లియస్ట్ ఇంగ్లీష్ జర్నల్. ఇట్స్ నేమ్ వాజ్ బెంగాల్ గెజెట్. అండ్ ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు పబ్లిష్ చేయడం జరిగిందంటే 1780 నుండి 1782 వరకు పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఈ పేపర్ లో ఏం ఆర్టికల్స్ రాసేవాళ్ళు అంటే ఇట్ ఎక్స్పోజ్డ్ the corrupted practices అంటే of Warren Hastings government. అంటే it was the biggest critic of Warren Hastings government. This Bengal Gazette was a biggest critic of Warren Hastings government. Warren Hastings ఎవరు అంటే he was the first Governor General of Fort William. సో ఈయన నేతృత్వంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న లూప్ హోల్స్ ని కానీ ఇవన్నీ బాగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఏది అంటే బెంగాల్ గెజెట్. మరి దీన్ని ఊరినే ఉండనిస్తారా? ఇట్ వాస్ షట్ డౌన్ ఆఫ్టర్ దట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఆల్ ద లూప్ హోల్స్ ఆఫ్ వారెన్ హాస్టింగ్స్ గవర్నమెంట్ అని చెప్పుకోవాలి. దాని తర్వాత ఎన్నో రకరకాల లెజిస్లేషన్స్ తీసుకుని రావడం జరిగింది. ఇది మనకి ప్రిలిమినరీకి కానీ మెయిన్స్ కి కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే ద రైజ్ లేకపోతే ద గ్రోత్ ఆఫ్ ప్రెస్ అండ్ లిటరేచర్ ఇన్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఒక వాక్యూమ్ ఏరియా అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిఫరెన్స్ మెటీరియల్స్ లో ఎలాబరేట్ గా లేదు, ఎన్సీఆర్టీస్ లో కూడా లేదు. సో అందుకని నేను ఇక్కడ ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. డిఫరెంట్ లెజిస్లేషన్స్ చూద్దాం మనం ఇప్పుడు. Different legislations related to press in India. ఇది మనకి ఇప్పుడే చూసాము. బెంగాల్ గెజెట్ వాజ్ ద ఎర్లియస్ట్ ఇంగ్లీష్ జర్నల్. అది మనకి ఇండియాకే కాదు, ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఎర్లియస్ట్ ఇంగ్లీష్ జర్నల్ ఇన్ ఎంటైర్ ఏషియా. ఆ ఘనత కూడా ఇండియాకే దక్కుతుంది. అండ్ అది స్టార్ట్ చేసింది మాత్రము ఫారెన్ పీపుల్ అనమాట. అయితే ఇట్ ఈస్ ద ఎర్లియస్ట్ జర్నల్ ఇన్ ఎంటైర్ ఏషియా, ఏది బెంగాల్ గెజెట్. అయితే దాని తర్వాత చాలా చాలా సివియర్ రిస్ట్రిక్షన్స్ తీసుకుని రావడం జరిగింది. మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ సెన్సర్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్. ఇది ఎవరి టైం పీరియడ్ లో వచ్చిందంటే మనకి లార్డ్ వెలెస్లీ టైం పీరియడ్ లో తీసుకుని రావడం జరిగింది సెన్సర్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్.
అండ్ ఇది అసలు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆ టైంలో బిగ్గెస్ట్ రైవల్స్ ఎవరు అంటే పర్టికులర్లీ యూరోపియన్ కలోనియల్ పవర్స్ మన ఇండియాలో ఎవరు అంటే బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ. అండ్ మనకి అందరికీ తెలిసిందే, మనకి ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ ద్వారా వాళ్ళని ఫ్రాన్స్ ని ఓడగొట్టడం జరిగింది. ఎవరు అంటే బ్రిటన్. ఆ టైం పీరియడ్ లో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారనమాట బ్రిటన్. ఈ న్యూస్ పేపర్స్ కానీ ఈ పబ్లిషింగ్ ద్వారా కానీ ఫ్రాన్స్ అనేది ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుని ఇండియన్స్ ని ప్రొవోక్ చేయకుండా అడ్డుకోవడానికి ఎవరికి అగేన్స్ట్ గా, బ్రిటిష్ కి అగేన్స్ట్ గా ఇది తీసుకుని రావడం జరిగింది అనమాట. ఏంటది? సెన్సర్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్. It was brought to ensure that the France does not spread any negative news against the British in India. So it was brought during the period of Lord Wellesley, and it was mandatory to publish the names of printer, editor and proprietor. అంత జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అనమాట. ఇది ఒక రకంగా ఇది సివియర్ రిస్ట్రిక్షన్ అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కి కటేల్ చేస్తుంది ఇది. ఓకే, సో సెన్సర్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్ అనేది లార్డ్ వెలెస్లీ టైం పీరియడ్ లో వచ్చింది. ఫ్రాన్స్ ఎటువంటి నెగటివ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయకూడదు బ్రిటిష్ కి అగేన్స్ట్ గా అనే అదే ఆలోచనతో తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ మ్యాండేటరీ టు ప్రింట్ ఆర్ పబ్లిష్ ద నేమ్స్ ఆఫ్ ప్రింటర్ కానీ, ఎడిటర్ కానీ, ప్రొపరేటర్ ఈ జర్నల్ కి సంబంధించి. దాని తర్వాత టైం పీరియడ్ లో మనకి లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనే లెజిస్లేషన్ తీసుకుని రావడం జరిగింది. ఇది ఎవరి టైం పీరియడ్ లో అంటే జాన్ ఆడమ్స్, గవర్నర్ జనరల్. అండ్ ఇట్ లేటర్ కంటిన్యూడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ లార్డ్ విలియం బెంటిక్. సో లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకుని రావడం జరిగింది ఎవరి పీరియడ్ లో అంటే గవర్నర్ జనరల్ జాన్ ఆడమ్స్ పీరియడ్ లో. ఆయన యాక్టింగ్ గవర్నర్ జనరల్ గా ఉండేవాడు. దాని తర్వాత అసలైన గవర్నర్ జనరల్ ఎవరైతే వచ్చారో విలియం బెంటిక్ కూడా ఇది కంటిన్యూ చేయడం జరిగింది. దిస్ ఇంపోజ్డ్ సివియర్ రెస్ట్రిక్షన్స్ ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ అ ప్రెస్ ఇన్ ఇండియా ఆ టైం పీరియడ్ లో. ఎందుకంటే లైసెన్స్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది. ఆ లైసెన్స్ ఈజీ కాదు తెచ్చుకోవడం కూడా, అంత సివియర్ రెస్ట్రిక్షన్స్ ఉండేవి. లైసెన్స్ లేని జర్నల్స్ ని ఫోర్స్ఫుల్ గా షట్ డౌన్ చేయించారనమాట. ఏ లెజిస్లేషన్ తోని అంటే లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్. అండ్ ఇది ఎవరెవరు బాగా ఫాలో అయ్యారు అంటే జాన్ ఆడమ్స్ కానీ, విలియం బెంటిక్ కానీ. అయితే ఈ లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దిస్ వాజ్ స్క్రాప్డ్ ఇన్ 1835 అని చెప్పుకోవాలి. ఆల్ ద క్రెడిట్ గోస్ టు లార్డ్ మెట్కాఫ్. ఈయన ఎవరు అంటే he also served as Governor General of India, and this person encouraged freedom of press. అందుకనే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ని ఎంకరేజ్ చేయడానికి ఈ లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇది రద్దు చేసినాక దేర్ వాజ్ అ కన్సిడరబుల్ గ్రోత్ ఇన్ ఇండియన్ ప్రెస్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈజీగా ప్రెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఇది ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వలేదు. దిస్ కుడ్ నాట్ continue for a longer period. After Metcalfe encouraged the freedom of press in India in 1835, ఆయన పీరియడ్ లోనే ప్రెస్ యాక్ట్ అనేది వచ్చింది అనమాట. ఈ 1835 ప్రెస్ యాక్ట్ has scrapped this licensing regulation act, and it made easy for the people to start press in India, and it was not so, there were no severe restrictions to hold a license anamata. So freedom of press was totally encouraged here, but this could not continue for a longer period. Why? Because of the outbreak of 1857 revolt. And our time period lone Lord Canning ఈయన మళ్ళీ ఇంకోసారి సివియర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ప్రెస్ ని పైన తీసుకుని రావడం జరిగింది. ప్రెస్ రెగ్యులేషన్ యాక్ట్ 1857. సో చూడండి క్రోనాలజీ. ఇనిషియల్ గా సెన్సర్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్ ని తీసుకుని రావడం జరిగింది టు ఎన్షూర్ దట్ ద ఫ్రాన్స్ డజంట్ స్ప్రెడ్ ఎనీ నెగటివ్ న్యూస్ అగేన్స్ట్ ద బ్రిటన్ ఇన్ ఇండియా. తర్వాత స్టార్టింగ్ అ ప్రెస్ ఆర్ పొసెసింగ్ అ లైసెన్స్ వాజ్ మేడ్ వెరీ టఫ్ ప్రాసెస్ త్రూ లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్, అండ్ మెనీ జర్నల్స్ వర్ షట్ డౌన్ ఫర్ నాట్ పొసెసింగ్ ప్రాపర్ లైసెన్సెస్. లేటర్ during the period of Lord Metcalfe, Press Act was released, and this scrapped this licensing regulation act, and this promoted freedom of press in India, and there was a considerable growth in Indian press.
But this could not continue for a longer period because of the outbreak of 1857 revolt. అది కూడా బాగా స్ప్రెడ్ అవ్వకుండా ప్రెస్ పైన సివియర్ రెస్ట్రిక్షన్స్ తీసుకుని రావడం జరిగింది. ఎవరి టైం పీరియడ్ లో అంటే లార్డ్ క్యానింగ్ టైం పీరియడ్ లో ఏం తీసుకుని రావడం జరిగింది అంటే ప్రెస్ రెగ్యులేషన్ యాక్ట్. చాలా చాలా సివియర్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. మీకు క్రొనాలజికల్ గా ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ కూడా అడగచ్చు అనమాట. ఏవేవి ఎవరి టైం పీరియడ్ లో వచ్చినాయి అనేది ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ కూడా అడగచ్చు. సో నేను ఇవన్నీ కూడా మీకు క్రొనాలజికల్ ఆర్డర్ లోనే ఇస్తున్నాను. వి స్టార్టెడ్ our discussion with the evolution of printing. ఏ విధంగా స్టార్ట్ అయింది, సిల్క్ రూట్ ఏ విధంగా రోల్ ప్లే చేసింది, యూరోపియన్స్ రోల్ ఏంటి, ఇండియాలో ఏ విధంగా ఇంట్రడ్యూస్ అయింది, ఏ విధంగా జర్నల్స్ అనేది పబ్లిష్ అవ్వడం స్టార్ట్ అయినాయి అనేది కూడా మనం అంతా ఎంతో ఆర్గనైజ్ గా నేర్చుకుంటున్నాం. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇది ఓ టైం పీరియడ్ లో వచ్చిందంటే లార్డ్ లిట్టన్ టైం పీరియడ్ లో వచ్చింది. దిస్ ఇంపోజ్డ్ సివియర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద journals that were published in vernacular languages, అంటే రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్. ఎందుకంటే బ్రిటిషర్స్ కి చాలా తక్కువ మంది మనకి ఇక్కడ లాంగ్వేజెస్ అర్థం చేసుకునే వాళ్ళు అనమాట. అందరికీ అర్థమయ్యేది కాదు. సో పక్కాగా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అసలు ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో అంటే రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఎటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కానీ నెగటివ్ న్యూస్ కానీ స్ప్రెడ్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనమాట. అందుకనే వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది తీసుకుని రావడం జరిగింది. ఇట్ ఇంపోజ్డ్ సివియర్ రెస్ట్రిక్షన్స్ on the journals that were published in vernacular language. ఎంత సివియర్ అంటే many journals were forced to transform themselves into English. చేస్తారా సస్తారా అన్నట్టు కూర్చున్నారు అనమాట. సో దిస్ ఆల్సో డిస్కరేజ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇన్ ఇండియా. దాని తర్వాత టైం పీరియడ్ లో ఒక చాలా చాలా మంచి మనిషి అని చెప్పుకోవాలి. హీ సర్వ్డ్ యాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఆయన పేరే లార్డ్ రిప్పన్. ఈయన టైం పీరియడ్ లో ఈ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి వీ కెన్ సీ ద కన్సిడరబుల్ గ్రోత్ ఇన్ ద జర్నల్స్ పబ్లిష్డ్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. బాగా గుర్తుంచుకోవాలి ఇది. దాని తర్వాత టైం పీరియడ్ లో మనకి ఏంటి అంటే ఇంపార్టెంట్ ది ఇన్సైట్మెంట్ ప్రెస్ ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ యాక్ట్. ఇది ఓ టైం పీరియడ్ లో వచ్చిందంటే లార్డ్ మింటో 1910 లో తీసుకుని రావడం జరిగింది. ఇది ఎందుకంటే పర్టికులర్ గా మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చూసినట్టయితే ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 phases అని చెప్పాను. మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అండ్ గాంధీయన్ ఫేజ్. ఈ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఒక రెవల్యూషనరీ థాట్స్ ఉండేవి వీళ్ళకి. అండ్ చాలా మంది యూత్ కూడా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు అనమాట. సో దిస్ లెజిస్లేషన్ వాజ్ పర్టికులర్లీ బ్రాట్ to ensure that the extremists do not spread any kind of negative news against the British government in India. చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనమాట. సో చాలా రెస్ట్రిక్షన్స్ మళ్ళొకసారి తీసుకుని రావడం జరిగింది. దీన్ని ఎవరిని టార్గెట్ చేసుకుంటూ అంటే ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ని. అంటే ఒక ప్రెస్ ని ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేయకూడదు. ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అంటే ఈ విధంగా అక్కడ ఈ బ్రిటిష్ ఈ ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీ మూలంగా ఇంతమంది చనిపోయారు, రండి ఉద్యమిద్దాము, ప్రొటెస్ట్ చేద్దాము, కొట్లాడదాము అని చెప్పి అటువంటి న్యూస్ స్ప్రెడ్ అవ్వకుండా తీసుకొచ్చిందే ప్రెస్ ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్. అండ్ ఈయన టైం పీరియడ్ లోనే మళ్ళీ ఇంకోసారి ప్రెస్ యాక్ట్ అనేది తీసుకుని రావడం జరిగింది. ఈ ప్రెస్ యాక్ట్ ఇది ఇంత సివియర్ చూడండి. ఈ ప్రెస్ యాక్ట్ ఏం చేసిందంటే అప్పటిదాకా ఎవరన్నా జర్నల్స్ కానీ ప్రెస్ కానీ స్టార్ట్ చేయాలి అంటే దే హ్యావ్ టు కీప్ అన్ అడ్వాన్స్ అమౌంట్, ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాగా ₹500 అప్పుడు పెట్టాల్సి వచ్చేది. అండ్ దిస్ వాజ్ ఎన్హాన్స్డ్ టు ₹2000. చూడండి ఎంత అన్యాయమో. And it was a tough task to accumulate this money or keep it as an advanced deposit with the British government. So this also once again restricted the growth of press in India అని చెప్పుకోవాలి. సో ఎంత అన్యాయం జరిగింది చూడండి. అండ్ అంతేకాకుండా according to this press act that came in 1910 during the period of Lord Minto, customs officers పోర్ట్స్ ఏరియాస్ లో కస్టమ్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ అన్ అథారిటీ టు డిటైన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింటెడ్ మెటీరియల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎవరు కూడా వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశాలు లేవు. చాలా చాలా గుర్తుంచుకోవాలి, ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ద కస్టమ్స్ అఫీషియల్స్ హ్యాడ్ అన్ అథారిటీ టు డిటైన్ ఎనీ కైండ్ ఆఫ్
ప్రింటెడ్ మెటీరియల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి డౌట్ వస్తే. ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ తోని చాలా మంది రెవల్యూషనరీ యూత్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా వాళ్ళు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుండి దేవర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రెవల్యూషనరీ యాక్టివిటీస్, ఒక సీక్రెట్ సొసైటీస్, సీక్రెట్ జర్నల్స్ ద్వారా. సో దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఈ విధమైన చట్టాలను తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ మనం చూసినట్టయితే డిఫెన్స్ యాక్ట్ అనేది రావడం జరిగింది 1915లో. ఇది ఓ టైం పీరియడ్ లో అంటే లార్డ్ హార్డింజ్ దేన్ని ఉద్దేశించుకుని అంటే వరల్డ్ వార్ 1 దానిలో భాగంగానే మళ్ళీ ఇంకోసారి ప్రెస్ పైన సివియర్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ వరల్డ్ వార్ 1 టైం పీరియడ్ లో నెగటివ్ న్యూస్ అనేది బ్రిటిష్ కి అగేన్స్ట్ గా వెళ్ళకూడదు, పబ్లిక్ కి కానీ మాసెస్ లో కానీ ఈ మళ్ళీ ఇంకోసారి ఇది తీసుకుని రావడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం చూసినట్టయితే ఇంకోటి ప్రెస్ ఇన్ ఇండియా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. యాక్ట్ 1931లో తీసుకుని రావడం జరిగింది. ఇది లార్డ్ ఐర్విన్ పీరియడ్ లో. ఇది ఏంటి అంటే ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ప్రెస్ ఇన్ ఇండియా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ యాక్ట్ ఆ టైం పీరియడ్ లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ జరుగుతుంది. అండ్ ప్రెస్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ అ ప్లాట్ఫామ్ టు స్ప్రెడ్ ద ప్రొపగండా, అంటే ప్రొపగండా చేయకుండా అడ్డుకోవడానికి, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని కట్ డౌన్ చేయడానికి పర్టికులర్ గా ఈ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. అది ఏ టైం పీరియడ్ లో అంటే లార్డ్ ఐర్విన్ టైం పీరియడ్ లో. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇదే క్రోనాలజికల్ ఆర్డర్ లో వీళ్ళు ఇంకో వెరీ కాంట్రవర్షియల్ లెజిస్లేషన్ ని తీసుకుని రావడం జరిగింది. అది ఓ టైం పీరియడ్ లో అంటే లార్డ్ కర్జన్ టైం పీరియడ్ లో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేది తీసుకుని రావడం జరిగింది 1904లో. దీని ప్రకారం ఏంటి అంటే బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ అకౌంటబుల్ ఫర్ దేర్ యాక్షన్స్, ఎవరికి ఏమీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు అనే చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా చాలా సంవత్సరాలు ఇది ఉండడం జరిగింది. దీన్ని రీప్లేస్ చేసుకునే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కూడా తీసుకుని రావడం జరిగింది, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ బ్యాక్ బోన్ ఫర్ గుడ్ గవర్నెన్స్. మరి ఆ టైం పీరియడ్ లో దిస్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ యాక్టెడ్ యాజ్ అన్ అబ్స్టకల్ for the good governance in India అని చెప్పుకోవాలి. And the officials were not responsible for their actions. So there was a lack of accountability and lack of transparency. అసలు పబ్లిక్ కి అర్థమయ్యేది కాదు ఏ గ్రౌండ్స్ పైన ఏం యాక్షన్స్ చేస్తున్నారు అనేది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద గవర్నెన్స్ అని చెప్పుకోవాలి. సో these are all the major developments when it comes to printing and press in India or the growth of press and literature in India. ఇది బాగా రివైజ్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. ఈ ఫ్యాక్ట్స్ కూడా నేను చెప్పినట్టు క్రోనలాజికల్లీ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం 10th క్లాస్ కి సంబంధించిన అన్ని టాపిక్స్ ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి 11th స్టాండర్డ్ కి వెళ్ళిపోదాం. అందులో చాప్టర్ 1 మనం చూసినట్టయితే ఇక్కడ రైటింగ్ అండ్ సిటీ లైఫ్. అంటే వీళ్ళు ఈ చాప్టర్ లో ఫోకస్ చేసింది ఏ సిటీ పైన అంటే ఏ సివిలైజేషన్ పైన అంటే మెసోపొటామియన్ సివిలైజేషన్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్ నేను ఒక చిన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ మీకు. అయితే ఇక్కడ మనకి ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్స్ మనం చూసినట్టయితే వరల్డ్ లో ఉన్న ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్స్ ఒక కామన్ థియరీ ఏంటి అంటే హిస్టోరియన్స్ పరంగా, రీసెర్చర్స్ పరంగా మెడిటరేనియన్ నుండి పసిఫిక్ ఆ బెల్ట్ ఏదైతే ఉంటుందో, మెడిటరేనియన్ రీజన్ నుండి పసిఫిక్ ఓషన్ దాకా బెల్ట్ ఏదైతే ఉంటుందో మొత్తం ఆ రీజన్, ఇట్ ఈస్ అ క్రెడిల్ ఆఫ్ సివిలైజేషన్స్. అంటే ముందు ఒక కామన్ కల్చర్ ఉండి ఉండొచ్చు అండ్ ఆ కామన్ కల్చర్ నుండే ఈ సివిలైజేషన్స్ అన్ని కూడా పుట్టినట్టు రీసెర్చర్స్ కానీ హిస్టోరియన్స్ కానీ చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం మనము. మెడిటరేనియన్ సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఆ రీజన్ అంతా కూడా. ఒకసారి మనం లెట్ us try to imagine the world map. ఈ విధంగా ఉంటుంది. పసిఫిక్ అనుకుందాం. దిస్ ఇస్ మెడిటరేనియన్ అండ్ దిస్ ఇస్ పసిఫిక్. అండ్ దేర్ వాజ్ అ కామన్ కల్చర్. ఒక కామన్ కల్చర్ ఉండి ఉండొచ్చు. దాని నుండి పుట్టినవే ఈ సివిలైజేషన్స్.
ఇక్కడేమో మెసోపొటామియా, ఈ పార్ట్ లో ఈజిప్షియన్, ఈ పార్ట్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. అండ్ కొన్ని మైనర్ సివిలైజేషన్స్ ఉండేవి, చిన్న చిన్నవి అక్కడిక్కడ. సో ఇవి అసలు ఎమర్జ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే దేర్ మైట్ హ్యావ్ బీన్ అ కామన్ కల్చర్ దట్ existed between Mediterranean and Pacific regions, from which the ancient most civilizations have emerged in this world. 4 contemporary major ancient most civilizations were there. Aventi, Mesopotamia, Egyptian civilization, Indus Valley civilization and Chinese civilization. 4 were major civilizations, the rest were మైనర్ సివిలైజేషన్స్ లైక్ టర్కీ కానీ, గ్రీస్ కానీ, పర్షియా కానీ, ఇవన్నీ మైనర్ సివిలైజేషన్స్. ఇవి మేజర్ సివిలైజేషన్స్. అయితే ఈ మేజర్ సివిలైజేషన్స్ అన్ని కూడా దే ఫ్లరిష్డ్ అక్రాస్ గ్రేట్ రివర్స్. ఈ మెసోపొటామియా చూసినట్టయితే టైగ్రిస్, యూఫ్రేట్స్. సో దిస్ మెసోపొటామియన్ సివిలైజేషన్ ఎమర్జ్డ్ ఆర్ ఫ్లరిష్డ్ అక్రాస్ ద రివర్స్ టైగ్రిస్ అండ్ యూఫ్రేట్స్. When it comes to Egyptian civilization, it flourished across Nile River. When it comes to Indus Valley civilization, name tone telisipotundi manaki Indus, it flourished across Indus and its tributaries. And when it comes to Chinese civilization, it flourished across Wang Ho civilization. ఇది బాగా గుర్తుంచుకోవాలి కాన్సెప్ట్. దిస్ ఇస్ మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ. నిజంగా ఉందా లేదా అనేది కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేకపోయినా ఈ విధంగా భావిస్తారు. చాలా సిమిలారిటీస్ అందుకనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనము ఇన్ డీటెయిల్స్ ఆఫ్ ద చాప్టర్ లోకి వెళ్ళిపోతే రైటింగ్ అండ్ సిటీ లైఫ్, ఇక్కడ మనకు ఫోకస్ చేసేది మెసోపొటామియన్ సివిలైజేషన్. ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఈ ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్స్ అన్ని పేర్లు చెప్పాను కదా. మేజర్ ఏమో మనకి మెసోపొటామియన్, ఈజిప్షియన్, ఇండస్ అండ్ చైనీస్ సివిలైజేషన్స్. మైనర్ సివిలైజేషన్స్ కూడా ఉండేవి, పర్షియన్, గ్రీస్, టర్కీ ఎట్సెట్రా ఎట్సెట్రా. అయితే ఈ అన్ని సివిలైజేషన్స్ లో హిస్టోరియన్స్, మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఒపీనియన్ ప్రకారము ద లార్జెస్ట్ వాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ ద బౌండరీస్. అండ్ బౌండరీస్ ఆర్ ఆల్వేస్ డైనమిక్. ఏ సివిలైజేషన్ కైనా ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ అయితేనే ఉన్నాయి, మళ్ళీ ఫ్యూచర్ లో కొత్త కొత్త వాస్తవాలు, కొత్త కొత్త ఫ్యాక్ట్స్ మనకి లైమ్ లైట్ లోకి వస్తాయి. అది పక్కన పెడితే ఇప్పుడు దొరికిన బౌండరీస్ పరంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ ద లార్జెస్ట్ అమాంగ్ ఇట్స్ కాంటెంపరీ సివిలైజేషన్. మరి అర్లియస్ట్ ఏది అంటే మెసోపొటామియన్ అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ చెప్తారనమాట. బాగా గుర్తుంచుకోవాలి. సో ద అర్లియస్ట్ అకార్డింగ్ టు ద మెజారిటీ ఒపీనియన్ ఆఫ్ ద హిస్టోరియన్స్ was Mesopotamian civilization. When it comes to the largest civilization, it is Indus Valley civilization. అయితే ఇక్కడ మనం అందుకనే when it comes to the writing and city life, అర్లియస్ట్ దాని నుండి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనము మెసోపొటామియా పైన బాగా ఫోకస్ చేస్తున్నాము. ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ కూడా చదువుతున్నాం కాబట్టి. అయితే ఇక్కడ మనము ఇన్ డీటెయిల్స్ ఆఫ్ ద చాప్టర్ లోకి వెళ్ళిపోదాము. ద బర్త్ ఆఫ్ ద సిటీస్, అసలు ఎట్లా ఈ అర్బన్ సెంటర్స్ అనేవి ఎమర్జ్ అయినాయి అని ఎంతో అద్భుతంగా షార్ట్ గా స్వీట్ గా చెప్పడం జరిగింది ఎన్సీఆర్టీస్ లో. అర్లియస్ట్ లైఫ్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే రివర్స్ ఎక్కడైతే ఉండేవో దాని సరౌండింగ్ ఏరియాస్ లోనే మెల్లమెల్లగా సెటిల్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఒక రూరల్ యాక్టివిటీ నుండి కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్ పెరిగి ట్రేడ్ అండ్ కామర్స్ పెరిగి దాని తర్వాత మేజర్ సిటీస్ అనేవి ఎంతో అద్భుతంగా డెవలప్ అయినాయి అనేది మనకి సబ్ టాపిక్ లో తెలుస్తుంది. నెక్స్ట్ సబ్ టాపిక్ మనం చూసినట్టయితే ద గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్. అదే నేను చెప్పినట్టు అర్లీ సెటిల్మెంట్స్ ఎక్కడ మనకి స్మాల్ విలేజెస్ అక్రాస్ ద రివర్స్, మనకి క్లియర్ కట్ గా ఇందాక డిస్కస్ చేసిన పాయింటే. ద రైజ్ ఆఫ్ ద సిటీస్, ఈ కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్, ట్రేడ్ అండ్ కామర్స్ రాకపోకలు ఎప్పుడైతే ఎక్కువ అయినాయో పెద్ద ట్రేడ్ సెంటర్స్ కూడా డెవలప్ అవడం జరిగినాయి, పెద్ద సిటీస్ కూడా ఎమర్జ్ అవ్వడం జరిగినాయి. అండ్ ఇక్కడ ద రోల్ ఆఫ్ ద టెంపుల్స్ ఇన్ అర్బన్ లైఫ్, మనకి ఇన్ ఇండియా మాదిరిగానే మెసోపొటామియా కానీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, మెనీ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్, అది ఏంటి అంటే ఆ టైం పీరియడ్ లో చాలా పెద్ద ఎత్తున ల్యాండ్స్ టెంపుల్ కంట్రోల్లో ఉండేవి. అండ్ ఆ ల్యాండ్స్ నుండి ప్రాడ్యూస్ పైన ఆ ప్రాడ్యూస్ లో ట్యాక్స్ కూడా వసూలు చేసేవాళ్ళు అనమాట. సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాడ్యూస్ వాస్ టేకెన్ యాజ్ అ ట్యాక్స్ అండ్ దట్ వాస్ రీడిస్ట్రిబ్యూటెడ్ టు ద పువర్ అండ్ నీడీ అమంగ్ ద పీపుల్. అయితే దీనికి సంబంధించి ల్యాండ్ కానీ, రిసోర్సెస్ కానీ, లేబర్ కానీ అన్నిటికీ సంబంధించి ప్రీస్ట్లు ఎవరైతే ఉన్నారో టెంపుల్స్ లో వాళ్ళు ఎంతో అద్భుతంగా రికార్డ్స్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. అండ్ రికార్డ్ కీపింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో టెంపుల్ అనేది ఒక ఎకనామిక్ సెంటర్ గానే కాకుండా
మనకి ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ హబ్ గా కూడా నించోవడం జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఫర్దర్ నెక్స్ట్ మనం చూసినట్టయితే సొసైటీ ఏ విధంగా డివైడ్ చేయబడింది అంటే సొసైటీ సోషల్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా డివైడ్ చేశారు అంటే ద బేసిస్ వాజ్ టేకెన్ యాజ్ అ డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఆక్యుపేషన్. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ కలిసి ఉండే వాళ్ళు సొసైటీలో వాళ్ళ ఆక్యుపేషన్ బేస్ చేసుకుని అంటే ఇది ఒక క్లాస్ సిస్టమ్ అన్నమాట. జాతి ఆర్ క్యాస్ట్ సిస్టమ్ ఈస్ పర్టెన్ టు ఇండియా. వెన్ ఇట్ కమ్స్ టు మెసోపొటామియా అక్కడ క్లాస్ సిస్టమ్ ఉండేది అనమాట. డివిజన్ ఆఫ్ లేబర్ పరంగానే సొసైటీని డివైడ్ చేసుకుని అక్కడ అప్పర్ క్లాసెస్ అండ్ లోవర్ క్లాసెస్ కూడా ఉండేవి. ఇప్పుడు అప్పర్ క్లాసెస్ లో ఎవరు ఉంటారంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే రికార్డ్స్ కీపింగ్ కానీ టెంపుల్ ల్యాండ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారో ప్రీస్ట్ కానీ వీళ్ళందరూ కూడా మర్చెంట్స్ కానీ అంటే హై లెవెల్ మర్చెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా అప్పర్ క్లాసెస్ లో ఉండేవాళ్ళు. లోవర్ క్లాసెస్ లో ఎవరు ఉండేవాళ్ళు అంటే మనకి ఫార్మర్స్ కానీ క్రాఫ్ట్స్ మెన్ కానీ మెటల్ వర్కర్స్ కానీ క్వార్టర్స్ కానీ లేకపోతే మనకి కార్పెంటర్స్ కానీ వీళ్ళందరూ దే బిలాంగ్ టు ద లోవర్ క్లాస్. సో ఆ డివిజన్ ఆఫ్ లేబర్ పైన ఒక సొసైటీ అనేది డివైడ్ అవ్వడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ సబ్ టాపిక్ చూద్దాం మనము. ఇన్వెన్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రైటింగ్. రికార్డ్ కీపింగ్ కి చాలా అంటే అర్లియస్ట్ మెసోపొటామియన్ అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఒక సివిలైజేషన్ లో ఉండాల్సిన ఒక లక్షణం ఏంటి అంటే రైటింగ్ అండ్ రికార్డ్ కీపింగ్. అడ్మినిస్ట్రేషన్ ని చూసుకోవడానికో లీగల్ యాక్టివిటీస్ ని చూసుకోవడానికో కల్చరల్ ఆస్పెక్ట్స్ కోసమో లేకపోతే మనకి పొలిటికల్ సెక్టర్ లో కూడా ఈ రైటింగ్ అనేది చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దానికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన మనుషులు అర్లియస్ట్ ఎవరు అంటే మెసోపొటామియన్స్ అని మనకి దీని ద్వారా తెలుస్తుంది. మరి వీళ్ళ ఏన్షియన్ మోస్ట్ రైటింగ్ ని ఏ విధమైన రైటింగ్ ఉండేది అంటే క్యూనిఫామ్ రైటింగ్ అంటారు దాన్ని. ఇక్కడ దాని గురించి ప్రస్తావన ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూనిఫామ్ స్క్రిప్ట్. అంటే ఇది ఒక వెజ్ షేప్డ్ మార్క్స్ ఉండేవి అనమాట. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి వస్తే ఇట్ వాజ్ అ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. పిక్చర్స్ కానీ సింబల్స్ కానీ ఇవన్నీ ఉండేవి. వెన్ ఇట్ కమ్స్ టు క్యూనిఫామ్ వెజ్ షేప్డ్ మార్క్స్ ఉండేవి అనమాట. అది మీరు ఎలా ఉండేవి అనేది మీరు ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ క్లాస్ పబ్లిక్ డొమైన్ లో చాలా అద్భుతమైన రిఫరెన్సెస్ ఉన్నాయి, దానికి ఎన్నో ఇమేజెస్ ఉన్నాయి. మీకు చూస్తే ఒక్కసారి గ్లాన్స్ చేస్తే దాని ఐడియా వచ్చేస్తుంది. వెజ్ షేప్డ్ మార్క్స్ ఉండేవి. అండ్ ఇది దేనిపైన రాసేవాళ్ళు ఇప్పుడు ఇండస్ స్క్రిప్ట్ వచ్చి ఇండస్ సీల్స్ పైన రాసేవాళ్ళు లేకపోతే పాట్స్ పైన రాసేవాళ్ళు లేకపోతే వెపన్స్ పైన రాసేవాళ్ళు ఆ విధంగా దొరికినాయి. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పార్ట్ క్లే టాబ్లెట్స్ అంటే ఒక ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అనేది జరిగింది అక్కడ ఇండస్ తరహాలో. మనకి ఇప్పుడు ఇంకా రీసెర్చ్ జరుగుతున్నప్పటికీ ఇండస్ స్క్రిప్ట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డెసిఫర్డ్. అది ఎప్పుడైతే మనకి లైమ్ లైట్ లోకి వస్తుందో మరిన్ని విషయాలు మనకి తెలుస్తాయి, వాస్తవాలు మనకి తెలుస్తాయి. ఇక్కడ మెసోపొటామియన్స్ విషయానికి వస్తే క్లే టాబ్లెట్స్ పైన రాసేవాళ్ళు అనమాట. వీళ్ళ స్క్రిప్ట్ అనేది మనకి బాగా కనపడుతుంది. అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు రైటింగ్ అనేది ఎక్కడెక్కడ మనకి చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేస్తుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ లోను లేకపోతే కల్చరల్ ఆస్పెక్ట్స్ లోను లేకపోతే లీగల్ ఆస్పెక్ట్స్ లోను లేకపోతే పొలిటికల్ పర్పస్ కోసం కూడా ఈ రైటింగ్స్ అనేవి ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ద అర్బన్ ఎకానమీ అండ్ ట్రేడ్ నెట్వర్క్స్. అయితే ఈ విధంగా ఫస్ట్ మెసోపొటామియా రావడం జరిగింది. తర్వాత లేటర్ ఆన్ మెనీ సివిలైజేషన్స్ హ్యావ్ ఎమర్జ్డ్. అయితే ఇక్కడ వాళ్ళకి రాకపోకలు ఆ కనెక్టివిటీ ఏ విధంగా ఉండేది అంటే ట్రేడ్ అండ్ కామర్స్ కూడా పెద్ద ఎత్తున జరిగేది అనమాట. ల్యాండ్ పైన నడిచే వాళ్ళు ఫర్ సెవరల్ డేస్ చాలా వేల కిలోమీటర్లు అండ్ మ్యారిటైమ్ ట్రేడ్ రూట్స్ కూడా ఉండేవి. అయితే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని రిఫరెన్స్ లోకి తీసుకోవాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ మెసోపొటామియన్స్ హ్యాడ్ వెరీ గుడ్ కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్. ఇట్లా దీని ఎవిడెన్స్ ఏంటి అంటే మెసోపొటామియాకి సంబంధించిన సీల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ట్రేడ్ కి సంబంధించిన సీల్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున మనకి ఐవిసిలో చాలా సైట్స్ లో దొరకడం జరిగింది. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన సీల్స్ కూడా మెసోపొటామియాలో చాలా సిటీస్ లో దొరకడం జరుగుతుంది. అండ్ అందుకనే ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్ బిట్వీన్ ఇండస్ వ్యాలీ పీపుల్ అండ్ మెసోపొటామియన్స్. బాగా గుర్తుంచుకోవాలి ఇది. అదే మనకి ఇక్కడ దొరుకుతుంది. మనకి రిఫరెన్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ కానీ ఇట్స్ కనెక్టివిటీ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఇరాన్ తోని కానీ టర్కీ తోని కానీ ఇక్కడ ఇండస్ వ్యాలీ వీళ్ళకి హైయెస్ట్ కాంటాక్ట్స్ ఉన్నది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తోనే అని చాలా మంది హిస్టోరియన్స్ కూడా మనకి చెప్తారు. అయితే ఇక్కడ నెక్స్ట్ సబ్ టాపిక్ చూద్దాం. హౌసెస్ అండ్ ఎవ్రీడే లైఫ్.
ఒక సివిలైజ్డ్ కల్చర్ ఉండేది, ఒక అర్బనైజ్డ్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. అండ్ హౌసెస్ వర్ వెల్ బిల్ట్ విత్ బర్న్డ్ బ్రిక్స్ ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ వెల్ ప్లాన్డ్ సిటీస్ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫర్దర్ మనకి చూసినట్టయితే ఎస్ మడ్ బ్రిక్స్ తోని కన్సిడర్ చేసేవాళ్ళు. అండ్ ఇదే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే హౌస్ హోల్డ్ లో ఏదైతే ఫ్యామిలీ ఉందో, హౌస్ హోల్డ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద సొసైటీ అనే విషయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ సిటీ అడ్మినిస్ట్రేషన్, ఈ అద్భుతమైన సిటీస్, ఈ ప్లాంట్ సిటీస్ ని చూసుకోవడానికి అంటే చాలా ఎఫిషియంట్ అఫీషియల్స్ కూడా ఉండేవాళ్ళు అని చెప్పి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదే సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇక్కడ చెప్పారు. అండ్ ఫర్దర్ మనం చూసినట్టయితే ఇక్కడ డిక్లైన్, ఇంత వెలిగిన ఒక గొప్ప సివిలైజేషన్ ఏ కారణాల వల్ల డిక్లైన్ అవ్వాల్సి వచ్చింది? మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా డిక్లైన్ అయింది. మనము ప్రీవియస్ క్లాసెస్ చెక్ చేసుకోండి, చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం ఐవిసి గురించి. డిక్లైన్ ఆఫ్ మెసోపొటామియన్ సిటీస్, ఇక్కడ రీజన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్వైరన్మెంటల్ కాజెస్. ఇది ఏంటి అంటే ల్యాండ్ యూసేజ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అనమాట. అంటే ఆ ల్యాండ్ కి డిమాండ్ ఏ విధంగా వచ్చింది అంటే ఇట్ లెడ్ టు ఇమ్మెన్స్ లెవెల్ ఆఫ్ డిఫారెస్టేషన్. ట్రీస్ ని కట్ చేయడము, అంటే దాని మూలంగా ఒక ఎకోసిస్టమ్ అనేది దెబ్బతినడం, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ రావడం, సెలైనేషన్ అవ్వడము సాయిల్. అంతేకాకుండా ఇక్కడ మనకి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ కూడా విపరీతంగా తగ్గిపోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా అంటే గ్రేట్ రూలర్స్ ఉన్నంత వరకు ఒక కింగ్డమ్స్ అనేటివి బాగా మంచిగా చూసుకోవచ్చు, మంచిగా అడ్మినిస్టర్ చేయొచ్చు, మంచిగా గవర్న్ చేయొచ్చు. వెన్ దేర్ ఆర్ వీక్ రూలర్స్, చాలా సివిల్ వార్స్ కానీ, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కానీ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ కూడా అదే విషయంగా జరిగింది. అండ్ అంతేకాకుండా ఎప్పుడైతే ఈ వీక్ రూలర్స్ టైం పీరియడ్ లో మనం అన్ని కింగ్డమ్స్ లో చదివిన మాదిరిగానే ఇక్కడ ఇన్వేషన్స్ కి కూడా గురవడం జరిగింది ఈ మెసోపొటామియన్ సివిలైజేషన్. సో ఎవెన్చువల్ గా ఈ సివిలైజేషన్ అనేది డిక్లైన్ అయ్యింది. సో వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్ ఆల్సో. చూడండి ఎంత ఎలాబరేట్ గా షార్ట్ అండ్ స్వీట్ గా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ చాప్టర్ మనం చూద్దాము. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్, ఇక్కడ ఇంకో సబ్ టాపిక్ కనిపిస్తుంది మనకి. ఏంటి అంటే లెగసీ ఆఫ్ మెసోపొటామియన్ సివిలైజేషన్. అంటే వీళ్ళ మార్క్ ఏంటి, వీళ్ళ గుర్తింపు ఏంటి? మనము హిస్టరీ చదువుతున్నాం కాబట్టి డెఫినెట్ గా హిస్టోరియన్స్ చెప్పినట్టు, లేకపోతే మనము ఇన్ని విషయాలు తెలుసుకున్నాక వీ కెన్ నాట్ డినై ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మెసోపొటామియా ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కానీ, రైటింగ్ కానీ, క్యాలెండర్ మేకింగ్ లో కానీ వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ చాలా గట్టిగా కనిపిస్తాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద లెగసీ ఆఫ్ మెసోపొటామియా. అదే పాయింట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ సబ్ టాపిక్ చూద్దాం మనము. నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. వీఆర్ డన్ విత్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ 11th స్టాండర్డ్. సెకండ్ చాప్టర్ మనం చూసినట్టయితే ఇక్కడ an empire across 3 continents, nomadic empires. అయితే ఈ థీమ్ చూడగానే మనకి ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటంటే గ్రేట్ రోమన్ ఎంపైర్. సో అదే ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ ఫోకస్. అయితే ఇక్కడ ఈ రోమన్ ఎంపైర్ అనేది మనం ఈ చాప్టర్ లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ రోమన్ ఎంపైర్ అనేది ఏ విధంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది, ఏ విధంగా ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది, ద లైఫ్ ఆఫ్ కామన్ పీపుల్ ఈ రోమన్ ఎంపైర్ లో ఏ విధంగా ఉండేది, డైలీ లైఫ్ ఏ విధంగా ఉండేది అనేది నేర్చుకోవాలి అనే మనకి ఇంట్రడక్షన్ పార్ట్ లో కూడా ఈ చాప్టర్ లో తెలియడం జరుగుతుంది. అయితే ఇక్కడ రోమన్ ఎంపైర్ చూసినట్టయితే ఇట్ స్ప్రెడెడ్ అక్రాస్ యూరప్. బాగా గుర్తుంచుకోండి ఇది. ఇట్ స్ప్రెడెడ్ అక్రాస్ యూరప్, నార్త్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఏషియా. అంత పెద్ద కింగ్డమ్ అనమాట, అంత పెద్ద ఎంపైర్. ఏ కాంటినెంట్స్ కవర్ అయినాయి మనకి? ఇట్ స్ప్రెడెడ్ అక్రాస్ యూరప్, నార్త్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఏషియా. అంత హ్యూజ్ ఎంపైర్ అనమాట. అంటే ఏ కంట్రీస్ లో ఉండేవి అంటే ఇవి కూడా బాగా గుర్తుంచుకోవాలి మీరు. ఇటలీ ఉండేది, స్పెయిన్ ఉండేది, ఫ్రాన్స్ ఉండేది, జర్మనీ ఉండేది, పార్ట్స్ ఆఫ్ బ్రిటన్ ఉండేది, అండ్ అంతేకాకుండా ఈజిప్ట్ అండ్ సిరియా కూడా ఇంక్లూడెడ్ ఇన్ దిస్ గ్రేట్ రోమన్ ఎంపైర్. ఒక టైం పీరియడ్ లో స్ట్రాంగ్ రూలర్స్ ఉన్న టైం పీరియడ్ లో. ఇది కూడా తర్వాత పీరియడ్ లో అన్ని కింగ్డమ్స్ లాగానే డిక్లైన్ అయ్యి కొలాప్స్ అవ్వడం జరిగింది. ఏది కూడా శాశ్వతం కాదు. ఏదైతే రైజ్ చూస్తామో డెఫినెట్ గా కొంత పీరియడ్ తర్వాత డౌన్ ఫాల్ కూడా ఉంటుంది. అది సృష్టి ధర్మం అది. ఓకే, నెక్స్ట్ మనకి ఫర్దర్ సబ్ టాపిక్స్ మనం చూసినట్లయితే అదే గ్రాఫికల్ స్ప్రెడ్ ఆఫ్ ద ఎంపైర్. సో నేను చెప్పినట్టు ఇట్ స్ప్రెడెడ్, ఇది ఏ కాంటినెంట్స్ లో స్ప్రెడ్ అయింది అంటే మనకి యూరప్, నార్త్ ఆఫ్రికా, వెస్ట్ ఏషియా. ఏ కంట్రీస్ ఇక్కడ ఇంక్లూడ్ అయినాయి అంటే నేను చెప్పినట్టు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, ఈజిప్ట్ అండ్ సిరియా అండ్ పార్ట్స్ ఆఫ్ బ్రిటన్. ఇంతకు ముందు చెప్పినట్టు ఇవన్నీ కూడా మనకి కవర్ అవడం జరిగింది.
పొలిటికల్ సిస్టమ్ అంటే పవర్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉండేది అనేది ఇక్కడ చెప్తున్నారు. మనకి ఇండియన్ హిస్టరీ చదివినప్పుడు అబ్సల్యూట్ మొనార్కీస్ చూసాము, కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్ చూసాము, ఎన్నో రకరకాల పొలిటికల్ సెటప్స్ చూసాం. మరి ఈ రోమ్ లో ఈ గ్రేట్ రోమన్ ఎంపైర్ ఎప్పుడైతే అద్భుతంగా ఫ్లరిష్ అయిందో ఆ టైం పీరియడ్ లో పొలిటికల్ సిస్టమ్ అనేది ఇట్ వాజ్ ఆల్సో అబ్సల్యూట్ మొనార్కీ. కానీ అక్కడ ఏంటి అంటే ఒక పొలిటికల్ అసెంబ్లీ అనేది ఉండేది, సెనేటర్స్ ఉండేవాళ్ళు అనమాట, రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎఫిషియంట్ రోల్ ప్లే చేసినప్పటికీ ఫైనల్ సుప్రీం అథారిటీ మాత్రం కింగ్దే. అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎంతో ఆర్గనైజ్డ్ గా, ఎంతో డిసిప్లిన్డ్ గా ఉండేది. అండ్ అంత ఎఫిషియంట్ అఫీషియల్స్ కూడా వీళ్ళకు ఉండేవాళ్ళు అనమాట. అయితే అదే పాయింట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎకనామిక్ లైఫ్ ఇన్ ద ఎంపైర్ మనం చూసినట్టయితే ఇక్కడ అంటే ఎకానమీ ఏ విధమైన ఎకానమీ వీళ్ళది అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇట్ వాజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ. మరి ఇక్కడ చీఫ్ ప్రోడక్ట్స్ అంటే బాగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవి పెంచేవాళ్ళు, అక్కడ ఏవి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అంటే వీట్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఆలివ్స్ వర్ గ్రోన్ హియర్, దే వర్ ప్రొడ్యూస్డ్. అండ్ అంతేకాకుండా చాలా ఫేమస్, చాలా డిమాండ్ ఉన్న వైన్ కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అనమాట. అయితే అదే పాయింట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ట్రేడ్ అండ్ మార్కెట్స్ విషయానికి వస్తే మళ్ళీ ఒకసారి మనం ఇండియన్ హిస్టరీని లింక్ చేసుకోవాలి. ఇక్కడ రోమన్స్ హ్యాడ్ ప్రాస్పరస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విత్ ఇండియా, పర్టికులర్లీ ద సౌత్ ఇండియన్ డైనాసిటీస్, చోలాస్ గాని, చేరాస్ గాని, పాండ్యాస్ గాని, శాతవాహనాస్ గాని, ఎంతో అద్భుతమైన ఏన్షియంట్ పోర్ట్స్ నుండి మన ఇండియన్ గూడ్స్ పెద్ద ఎత్తున ఈ రోమ్ కి వెళ్ళేవి. అండ్ రోమన్స్ వాళ్ళకి బాగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి అంటే కాటన్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, లేకపోతే మన పర్ల్స్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, మన స్పైసెస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, అండ్ సిల్క్ కమింగ్ ఫ్రమ్ చైనా. ఈ పాయింట్స్ కూడా మీరు బాగా ఫోకస్ చేయాలి. ఈ పాయింట్స్ మనకు ఆల్రెడీ రిఫరెన్స్ లో వచ్చింది. పోస్ట్ మోరియన్ ఎరా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎంతో అద్భుతంగా, దానిలో ఈ పాయింట్స్ అన్ని కూడా కవర్ అయి ఉన్నాయి. అయితే ఇక్కడ నెక్స్ట్ మనము చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సొసైటీ ఏ విధంగా ఉంది. ఇక్కడ సొసైటీ మనం చూసినట్టయితే ఇందాక మెసోపొటామియాలో మనకి అప్పర్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్, ఇక్కడ సొసైటీ ఒక 3 గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. అప్పర్ గ్రూప్, మిడిల్ గ్రూప్ అండ్ లోవర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అయితే ఇక్కడ అప్పర్ గ్రూప్ లో ఎవరు ఉంటారు అంటే మనకి సెనేటర్స్ కానీ ఇంకా వేరే హయ్యర్ అఫీషియల్స్ కానీ ఈ అప్పర్ గ్రూప్ లో ఉంటారు. మరి ఈ మిడిల్ గ్రూప్ లో ఎవరు ఉంటారు అంటే మర్చెంట్స్ ఉండేవాళ్ళు. అండ్ ఈ లోవర్ గ్రూప్ లో ఎవరు ఉంటారు అంటే మనకి ఫార్మర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, మెటల్ వర్కర్స్ కానీ, పాటర్స్ కానీ, వీళ్ళందరూ కూడా మిగతా రెస్ట్ ఆఫ్ ద సొసైటీ అంతా కూడా ఒక లోవర్ గ్రూప్ లో ఉండేవాళ్ళు. సో ఇక్కడ సొసైటీ కూడా సోషల్ హైరార్కీ ఇక్కడ కూడా మనము చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆర్మీ అండ్ ఫ్రాంటియర్స్. ఎంతో డిసిప్లిన్డ్, ఎంతో ఆర్గనైజ్డ్ ఆర్మీ. అండ్ వీళ్ళు ఆ టైం పీరియడ్ లోనే అడ్వాన్స్డ్ వెపన్స్ యూజ్ చేసేవాళ్ళు. అందుకనే వీళ్ళకి ఇన్వేషన్స్ కానీ, కాంక్వెస్ట్ లో కానీ చాలా సక్సెస్ఫుల్ అయినాయి అనమాట. అందుకనే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ లో కూడా వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా నుంచున్నారు. అండ్ అంతేకాకుండా వాళ్ళ బార్డర్స్ కూడా దే వర్ వెల్ ప్రొటెక్టెడ్. అంటే అదే మన పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. ఫ్రాంటియర్ డిఫెన్స్ అనేది కూడా పర్టికులర్ గా మనం చూడొచ్చు అనమాట ఈ రోమన్ ఎంపైర్ లో. నెక్స్ట్ సబ్ టాపిక్ క్రైసిస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే అంత వెలిగిన రోమన్ ఎంపైర్ తర్వాత ఎందుకు డిక్లైన్ అవ్వాల్సి వచ్చింది అంటే వీక్ రూలర్స్ ఉండడం మూలంగా, ఇన్ఎఫిషియంట్ రూల్ ఉండడం మూలంగా, ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది క్రియేట్ అవ్వడం, అండ్ ఫ్రీక్వెంట్ కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ వార్స్ జరగడము ఒక పొలిటికల్ గ్రీడ్ అండ్ డిజైర్ తోని. అండ్ ఈ రోమన్ ఎంపైర్ వాజ్ విక్టిమైజ్డ్ టు ద ఇన్వేషన్స్ ఆఫ్ ద పర్షియన్స్ అండ్ జర్మనిక్ ట్రైబ్స్. సో ఇంతకుముందు మనం మెసోపొటామియాలో ఏదైతే పాయింట్స్ చదివామో సిమిలర్ పాయింట్స్ కానీ టైం పీరియడ్స్ వేరు అనమాట. సో ఫైనల్ గా దిస్ ఆల్సో హ్యాస్ కొలాప్స్డ్. నెక్స్ట్ మనం చూద్దాము నెక్స్ట్ చాప్టర్. సో వీఆర్ డన్ విత్ ద సెకండ్ చాప్టర్ ఆల్సో 11th స్టాండర్డ్ లో విత్ ఆల్ యువర్ కోఆపరేషన్. చూడండి ఎంత ఫాస్ట్ గా షార్ట్ అండ్ స్వీట్ గా వెళ్ళిపోతున్నాం ముందుకి. చాప్టర్ 3 మనం చూసినట్టయితే ఇక్కడ నొమాడిక్ ఎంపైర్స్. నొమాడిక్ ఎంపైర్స్ అనగానే మనకి మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ బార్బరిక్ అని చాలా మంది హిస్టోరియన్స్ చెప్తారు ఇనిషియల్లీ. తర్వాత మెల్లమెల్లగా ఆర్గనైజ్ అయ్యి సివిలైజ్ అవ్వడం జరిగింది ఒక కింగ్డమ్ రూపంలో. వాళ్ళు ఎవరో కాదు, మంగోల్స్. అయితే అదే పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, అదే ఫోకస్ ఏరియా మనకి ఇక్కడ. డీటెయిల్స్ లోకి వెళ్తే నొమాడిక్ ఎంపైర్స్, ద మంగోల్స్, ద వరల్డ్ ఆఫ్ నొమాడ్స్. అంటే ఇక్కడ నొమాడ్స్ అంటే ఎవరు అంటే ఒక్క ప్లేస్ లో స్థిరంగా ఒక సెటిల్ లైఫ్ లీడ్ చేయని వాళ్ళు. వీళ్ళు ఒక ట్రైబ్స్ లాగా, ఒక గ్రూప్స్ లో, ఒక బ్యాండ్ లాగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్లే వాళ్ళు అనమాట. వీళ్ళు ఎవరు? నొమాడ్స్. అయితే వీళ్ళు దే డిపెండెడ్ ఆన్ ఫుడ్,
ట్రాన్స్పోర్ట్ అండ్ హార్సెస్ పర్టికులర్లీ. అందుకనే వీళ్ళ ఆర్మీలో కానీ క్యావలరీలో కానీ హార్స్మెన్ అనేది చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది అనమాట. సో అదే పాయింట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్, ద రైజ్ ఆఫ్ చెంగిస్ ఖాన్. ఈ చెంగిస్ ఖాన్ అసలు పేరు ఏంటి అంటే తెముజిన్. చెంగిస్ ఖాన్ అన్ని ముఘల్ కి చెందిన అన్ని ట్రైబ్స్ ని యునైట్ చేసి ఒక వాస్ట్ ఎంపైర్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఎన్నో రీజన్స్ ని కాంకర్ చేసుకోవడం జరిగింది. అండ్ హీ వాజ్ ద డెడ్లియెస్ట్ వారియర్ అని కూడా అందరూ ఆ టైం పీరియడ్ లో చెప్పడం జరిగింది. అండ్ ఈయన కాంకర్ చేసిన రీజన్స్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. ఇక్కడ చైనా, సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియా అండ్ పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ యూరప్. అంటే ఎన్ని కంట్రీస్ ఈయన ఆధీనంలో ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. సో ఈయన ఒరిజినల్ పేరు వచ్చి టెముజిన్. అండ్ ఈయన he was successful in uniting all the Mongol tribes and created a vast kingdom by conquering many territories in North China, Central Asia, West Asia and Eastern Europe. Military organization and strategy. వీళ్ళకి ఎంతో అద్భుతమైన సొఫిస్టికేటెడ్ మిలిటరీ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీస్. ఎందుకంటే వీళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళది ఇండిజినస్ గా నేర్చుకున్నవి ఉన్నాయి, కొత్త కొత్త ప్లేసెస్ లో వాళ్ళు నేర్చుకున్న విషయాలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని తయారు చేసుకుని ఒక కాంపోజిట్ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీస్ అనేది తయారు చేసుకున్నారు. ఎవరు అంటే మంగోల్స్. అండ్ ఆర్మీ వాజ్ వెరీ డిసిప్లిన్, చాలా ఆర్గనైజ్డ్ ఉండేది. అండ్ వీళ్ళకి ఇంకోటి ఏంటి అంటే పనిష్మెంట్స్ కూడా చాలా హార్ష్గా ఉండేవి అనమాట. అదే విషయాలు మనకి ఈ పాయింట్ లో కనిపిస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ మనం చూసినట్టయితే వీళ్ళది మనకి వెస్టర్న్ వరల్డ్ లో కానీ లేకపోతే మన ఈస్ట్ లో మన ఇండియా కానీ చైనా ఆ టైప్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ మనం చూడం ఇక్కడ. ఎందుకంటే దే స్టార్టెడ్ యాజ్ నోమాడ్స్. అదే ఒక లోకల్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్స్ ఉండేవి వీళ్ళకి. అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే దే రికగ్నైజ్డ్ రిలీజియస్ ఫ్రీడమ్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు ఎంత ట్రైబల్ అయినప్పటికీ, ఎంత బార్బరిక్ అయినప్పటికీ దే రికగ్నైజ్డ్ రిలీజియస్ ఫ్రీడమ్. అదే పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ టర్మినాలజీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దే రిలైడ్ ఆన్ యామ్ సిస్టమ్. యామ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. హార్సెస్ వర్ యూస్డ్ ఇన్ ద మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ దేర్ వర్ హార్స్ పోస్ట్స్ అనమాట. పోస్ట్ ఆఫీస్ లాగా ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ టైం పీరియడ్ లో ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ లో హార్సెస్ యూజ్ చేసుకునే వాళ్ళు ఆ హార్స్ పోస్ట్లని యామ్ సిస్టమ్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో కమ్యూనికేషన్ ఉంది, ఆర్మీ ఉంది, రిలీజియస్ ఫ్రీడమ్ ని రికగ్నైజ్ చేసేవాళ్ళు, కానీ నోమాడిక్ కల్చర్స్ అనమాట వీళ్ళకి. అండ్ ఇక్కడ ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మనము ఎకానమీ అండ్ ట్రేడ్ అండర్ ద మంగోల్ రూల్. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక్కసారి మనం వీళ్ళు కాంకర్ చేసుకున్న టెరిటరీస్ మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. నార్త్ చైనా, సెంట్రల్ ఏషియా అని కూడా చెప్పాను. ఈ సెంట్రల్ ఏషియా అంతా కూడా ఎన్నో పవర్ఫుల్ ట్రైబ్స్ ఉండేవి. అండ్ మంగోల్స్ వాళ్ళందరినీ ముందుకు దాటి ఇంకో అప్పర్ ర్యాంక్ కి రావడం జరిగింది అనమాట. చాలా వేరే వేరే ట్రైబల్ గ్రూప్స్ అన్ని కూడా దే యాక్సెప్టెడ్ ద పవర్ఫుల్ మంగోల్ ట్రైబ్స్ అండ్ దే సబార్డినేటెడ్ అండర్ దెమ్. అయితే వీళ్ళకి ఎప్పుడైతే సెంట్రల్ ఏషియా వీళ్ళ కిందకు వచ్చిందో కుషాన్ కాలం నాటి సిల్క్ రూట్ ఏదైతే ఉందో ఇంతకు ముందు క్లాసెస్ లో కూడా మనం చెప్పుకున్నట్టు దట్ కనెక్టెడ్ మన చైనా, మనకి ఏషియా విత్ ఆఫ్రికా అండ్ యూరప్. ఆ సిల్క్ రూట్ ఎప్పుడైతే వీళ్ళ ఆధీనంలోకి వచ్చిందో వీళ్ళకి యాక్సెస్ దొరికింది కొత్త రకమైన గూడ్స్ అండ్ సర్వీసెస్ కి కానీ, అండ్ కొత్త కొత్త ఐడియాస్ కి యాక్సెస్ దొరకడము, అండ్ కొత్త రిలీజియస్ ఐడియాస్ కి, కల్చరల్ ఆస్పెక్ట్స్ కి కూడా యాక్సెస్ అనేది వీళ్ళకి దొరకడం జరిగింది అనమాట. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసినట్టయితే సోషల్ లైఫ్ అండ్ కల్చర్. వీళ్ళు ఏ విధమైన లైవ్లీహుడ్ అంటే వీళ్ళది దే రిలైడ్ ఆన్ పాస్చర్ ల్యాండ్స్. మనం ఇంతకుముందు క్లాసెస్ లో కూడా చెప్పాను వాట్ ఆర్ పాస్చర్ ల్యాండ్స్ అంటే యానిమల్ గ్రేజింగ్ అండ్ డ్రై ఫార్మింగ్ అక్కడే జరిగేవి అనమాట. అండ్ దే యూస్ టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ పాస్చర్ ల్యాండ్స్. అది వీళ్ళ సోషల్ లైఫ్ కానీ వీళ్ళ యాక్టివిటీ కానీ అదే విషయం మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇక్కడ కల్చరల్ ఇంటరాక్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి క్లియర్ కట్ గా మనకి ఏం చెప్తున్నారంటే మంగోల్ రూలర్స్ కోర్ట్స్ లో ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే స్కాలర్స్ ఉండేవాళ్ళు, అడ్మినిస్ట్రేటర్స్ ఉండేవాళ్ళు అండ్ ఆర్టిజాన్స్ ఉండేవాళ్ళు. అండ్ దే బిలాంగ్ టు డిఫరెంట్ కల్చర్స్. సో కల్చరల్ డైవర్సిటీ అనేది కూడా మనము ఇక్కడ ఒక మంగోల్ ఎంపైర్ లో మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్టయితే ద డిక్లైన్ ఆఫ్ మంగోల్ ఎంపైర్. ఇది ఏ రాజు అయితే పవర్ఫుల్ ఉంటాడో, యునైట్ చేస్తాడో ఆ టైం పీరియడ్ లో ఒక రాజ్యం అనేది ఒక తారాస్థాయి, ఒక పీక్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ రాజు మరణిస్తాడో
కొడుకులు కానీ ఒక సక్సెసర్స్ కానీ అదే ఫుట్ లైన్స్ లో అంతే స్ట్రాంగ్ ఉంటే ఓకే, అట్లా కూడా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లేని పక్షాన ద కింగ్డమ్ విల్ డిసింటిగ్రేట్ అండ్ గెట్ డిక్లైన్. అదే విషయం మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ మంగోల్ అంత పవర్ఫుల్ ఎంపైర్ క్రియేట్ చేసుకున్న మంగోల్స్ ఎందుకు డిక్లైన్ అవ్వాల్సి వచ్చిందంటే మేజర్ రీజన్ ద డెత్ ఆఫ్ చెంగిస్ ఖాన్. దాని తర్వాత ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, సివిల్ వార్స్ అయినాయి మంగోల్ ట్రైబ్స్ మధ్యలోనే. సో స్లోగా దీని ఇంపార్టెన్స్ అనేది డిక్లైన్ అవ్వడం జరిగింది. సో వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్ ఆల్సో. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం మనము. ఎస్, నెక్స్ట్ చాప్టర్ లో పోయే ముందు ఇంకో సబ్ టాపిక్ కూడా ఉంది ఇక్కడ, లెగసీ ఆఫ్ నొమాడిక్ ఎంపైర్స్. వీళ్ళకి పర్టికులర్ గా మనము మంగోల్స్ విషయానికి వచ్చిన, లేకపోతే ఈ సెంట్రల్ ఏషియా బాగా విస్తీర్ణంలో ఉన్న సెంట్రల్ ఏషియాలో ఉన్న అనేకమైన ట్రైబల్ గ్రూప్స్ తీసుకున్నా కానీ దే ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ రీషేపింగ్ ద సోషో కల్చరల్ అండ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ యూరేషియా, బోత్ అంటే సమ్ పార్ట్స్ ఆఫ్ యూరప్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఏషియా. ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు పాయింట్. నెక్స్ట్ చాప్టర్ 4 చూద్దాం మనము. చాప్టర్ 4 లో మనకు కనిపించే థీమ్ ఏంటి అంటే చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్. అంటే ఏ విధంగా మార్పులు అనేది జరిగినాయి. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఫోకస్ ఏంటి అంటే మిడివల్ టు మోడర్న్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది, మనము ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకి అంటే వరల్డ్ హిస్టరీనే మనం ఫోకస్ లాగా తీసుకుని ఇక్కడ పాయింట్ ఆఫ్ మనకి ఏది బాగా ఇక్కడ మనము స్ట్రెస్ చేయాలి అంటే రినాసెన్స్ మూమెంట్. నేను ఇంతకుముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చెప్పినప్పుడు కూడా రినాసెన్స్ మూమెంట్ గురించి నేను చెప్పడం జరిగింది. ఆ రినాసెన్స్ మూమెంట్ పైనే ఈ చాప్టర్ అంతా కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. రినాసెన్స్ మూమెంట్ ఏదో కాదు. ఈ రినాసెన్స్ మూమెంట్ జరగక ముందు యూరోప్ లో కండిషన్స్ ఏంటి అంటే ఒక ఫ్యూడల్ వ్యవస్థ. దేర్ వాస్ సోషల్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ ఉండేవి, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ ఉండేవి, ఎకానమీ వాజ్ ఇన్స్టేబుల్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండేది, అండ్ సొసైటీ వాజ్ ఎంటైర్లీ ఇన్ డార్క్నెస్. ఇది ఒట్టి యూరోపే కాదు, ఏ సొసైటీ అన్నా ఒక మిడివల్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఒక డార్క్ ఫేజ్, ఒక ఫ్యూడల్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఒక డార్క్ ఫేజ్ అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే పీపుల్స్ మూవ్మెంట్ అనేది జరిగింది, ఒక ఇంటెలెక్చువల్ మూవ్మెంట్ అనేది జరిగింది అనమాట. చదువుకున్న వాళ్ళు, ఒక సైంటిఫిక్ టెంపర్ ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున సొసైటీలోకి రావడం జరిగింది. అండ్ వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది దేన్ని అంటే అప్పటిదాకా సైన్స్ కానీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ దే నీడెడ్ ఆథరైజేషన్ ఆఫ్ ద చర్చ్. రిలీజియస్ అఫైర్స్ యూస్ టు డామినేట్ ఎవ్రీథింగ్. మరి ఆ టైం పీరియడ్ కాదు, ఎప్పుడైనా రిలీజన్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద మనకి స్టేట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద రిలీజన్ అని మనకి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. మన ఇండియాలో థియోక్రటిక్ కంట్రీస్ అయితే వేరు, రిలీజియస్ కంట్రీస్ అయితే వేరు, అది వేరే విషయం. సో రిలీజియస్ డామినేషన్ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రెస్ అవ్వడం చాలా కష్టము. ఎందుకంటే చాలా విషయాల పైన సైన్స్ కానీ రిలీజన్ కానీ చాలా విషయాలపైన కాన్ఫ్లిక్ట్ లోకి రావడం జరుగుతుంది. ఆ టైం పీరియడ్ లో ఏం జరిగిందంటే ఒక ఇంటెలెక్చువల్ అవేకనింగ్ జరిగింది. దాన్నే మనము రినాసెన్స్ మూవ్మెంట్ అని చెప్పుకోవాలి. సైన్స్ స్లోలీ స్టార్టెడ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద చర్చ్, authorization of the church, and it led to great progress in the field of ఒట్టి సైన్స్ అండ్ టెక్నాలజీయే కాదు, చేంజెస్ ఇన్ పెయింటింగ్ మనం చూడొచ్చు, చేంజెస్ ఇన్ మ్యూజిక్ మనం చూడొచ్చు, చేంజెస్ ఇన్ డాన్స్ కానీ, చేంజెస్ ఇన్ సోషల్ లైఫ్ స్టైల్ కానీ, చేంజెస్ ఇన్ రిలీజియస్ లైఫ్ కానీ, ఇవన్నీ చేంజెస్ మనం చూడొచ్చు. అండ్ దిస్ రినాసెన్స్ మూవ్మెంట్ హ్యాడ్ గివెన్ అ గ్రేట్ బూస్ట్ టు ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. మనకి ఈ సబ్ టాపిక్స్ అన్ని చూసుకుంటే అవే పాయింట్స్ కనిపిస్తాయి. రివైవల్ ఆఫ్ క్లాసికల్ లెర్నింగ్. సో లెర్నింగ్ సిస్టమ్ కూడా, రైటింగ్ సిస్టమ్ కూడా ఎంతో ఇన్స్పైర్ అవ్వడం జరిగింది ఈ రినాసెన్స్ మూవ్మెంట్ తోని. సో ఈ రినాసెన్స్ మూవ్మెంట్ ఏంటి అంటే ఇట్ డిడ్ నాట్ లీవ్ బిహైండ్ ఎనీ సెక్టర్ ఇన్ ద సొసైటీ. ప్రతి దాన్ని టచ్ చేయడం జరిగింది. సో రైటింగ్ కానీ న్యూ ఐడియాస్ పుట్టడం జరిగినాయి, ఇంకా ఆర్కిటెక్చర్ ని కూడా చాలా ఇంపాక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టిస్టులు, మ్యూజిక్ కానీ, డాన్స్ ఫామ్ కానీ, పెయింటర్స్ ని కానీ, వీళ్ళని కూడా ఎంతో ఇన్స్పైర్ చేయడం జరిగింది. న్యూ వరల్డ్ వ్యూ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్, ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టు ప్రింట్ ని కూడా ఇప్పుడే అనుకున్నాం మనము. సోషల్ హైరార్కీస్ అంటే సోషల్ ఆర్డర్ ని కూడా చాలా ఇంపాక్ట్ చేయడం జరిగింది. రిలీజియస్ వ్యూస్ ని కూడా చాలా ఇంపాక్ట్ చేయడం జరిగింది. ఏది అంటే ఈ రినాసెన్స్ మూవ్మెంట్. అవే పాయింట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ద లెగసీ ఆఫ్ రినాసెన్స్ మూవ్మెంట్. సో లాంగ్ టర్మ్ కల్చరల్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇన్స్పైర్డ్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇది యూరోప్ లో స్టార్ట్ అయినప్పటికీ, ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి దారి తీసినప్పటికీ, దిస్ ఇన్స్పైర్డ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవాలి. ఇట్ లెడ్ టు ద ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లెర్నింగ్. ఇది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టాపిక్. ఇదేంటి అంటే
ఈ రినైసెన్స్ మూవ్మెంట్ ఎప్పుడైతే పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ అయిందో, ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ క్లచెస్ ఆఫ్ రిలీజన్ నుండి బయటకు రావడం జరిగిందో, ఆథరైజేషన్ ఆఫ్ చర్చ్ నుండి, దెర్ వాజ్ అ గ్రేట్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ జరగడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యూరప్ లో అన్ని కూడా చాలా చిన్న చిన్న కంట్రీస్, బుడ్డి బుడ్డి దేశాలు. అయితే వాళ్ళకి ఎప్పుడైతే ఇండస్ట్రియలైజ్ అయినాయో ఆ నేషన్స్, ఎప్పుడైతే విపరీతంగా ప్రొడక్షన్ లెవెల్స్ అనేవి ఎన్హాన్స్ అవ్వడం జరిగిందో, వాళ్ళ మార్కెట్స్ ఏమో తక్కువ, పాపులేషన్ తక్కువ, అండ్ రిసోర్సెస్ కూడా తక్కువ. సో అక్కడ నుండి పుట్టిన ఐడియానే కొత్త ఏరియాస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము, కొత్త రిసోర్సెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము, కొత్త మార్కెట్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము. అదే క్రమంలో క్రిస్టియానిటీని కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో మనము స్ప్రెడ్ చేద్దామనే ఐడియాతోని స్టార్ట్ అయిందే ద ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్స్ ఆర్ ఏజ్ ఆఫ్ డిస్కవరీస్ అని కూడా పిలుచుకోవచ్చు. దీనిలో మొట్టమొదటిగా ఇన్వెస్ట్ చేసిన నేషన్స్ ఏవి అంటే స్పెయిన్ గాని, పోర్చుగల్ గాని. ఎన్నో అద్భుతమైన నేవల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, నావిగేటర్స్ ని, సేలర్స్ ని ట్రైన్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఈ ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఏజ్ ఆఫ్ డిస్కవరీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ దీని అవుట్కమ్స్ యాక్సిడెంటల్ డిస్కవరీ ఆఫ్ సీ రూట్ టు అమెరికా అండ్ డిస్కవరీ ఆఫ్ న్యూ సీ రూట్ టు ఇండియా, విచ్ చేంజ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత విషయాలు ఎంతో అద్భుతంగా మనము దానికి లింక్డ్ ఉన్న టాపిక్స్ మనము ఇంతకుముందు జరిగిన క్లాసెస్ లో చాలా ఎలాబరేట్ గా డిస్కస్ చేసేసాము ఆల్రెడీ. నెక్స్ట్ మనము నెక్స్ట్ చాప్టర్, ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ 11th స్టాండర్డ్ మనం చూసినట్టయితే ఇక్కడ టువర్డ్స్ అండ్ పాత్స్ టు మోడర్నైజేషన్. ఇందులో వీళ్ళు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు అంటే, ఎస్, డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ ఎంపైర్స్. ట్రెడిషనల్ ఎంపైర్స్ అంటే మనకి వరల్డ్ లో బాగా ఆ టైం పీరియడ్ అంటే మెడివల్ నుండి మోడర్న్ కాలానికి వెళ్తున్న క్రమంలో ఆ జర్నీలో మనకి మేజర్ కింగ్డమ్స్ ఏంటి అంటే ఒటమాన్ ఎంపైర్, యురేషియన్ నేషన్ లో ఉన్న, యురేషియన్ రీజన్ లో ఉన్న ఒటమాన్ ఎంపైర్ అని చెప్పుకోవచ్చు, ఇండియాలో ఉన్న ముఘల్ ఎంపైర్ అని చెప్పుకోవచ్చు, అండ్ మనకి చైనాలో ఉన్న కింగ్ డైనాసిటీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి మెల్లమెల్లగా డిక్లైన్ అవుతున్న పీరియడ్ లోనే మిడివల్ నుండి మోడర్న్ కి వెళ్లే ట్రాన్సిషన్స్ అవి కూడా జరిగినాయి అనేది మనకి ఈ సబ్ టాపిక్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ సబ్ టాపిక్ మనం చూసినట్టయితే ద రైజ్ ఆఫ్ యూరోపియన్ డామినెన్స్. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎప్పుడైతే రినాసెన్స్ మూవ్మెంట్ జరిగిందో, ఎప్పుడైతే నేషన్స్ ఇండస్ట్రియల్ అయినాయో, ఎప్పుడైతే ఒక కోరిక పుట్టిందో కొత్త రిసోర్స్ ని కనుక్కుందాం, కొత్త రీజన్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం, కొత్త మన మార్కెట్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనే ఉద్దేశం ఎప్పుడైతే వచ్చిందో, మెల్లమెల్లగా ఒక కలోనియలిజం అనే ఐడియా కూడా రావడం జరిగింది. అక్రాస్ ఏషియా అండ్ ఆఫ్రికా మెల్లమెల్లగా అదే అంటే ఇండస్ట్రియలైజ్డ్ కాబట్టి అప్పటికే మోడర్న్ వెపన్స్ కానీ మోడర్న్ టెక్నాలజీస్ కానీ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా కాంకర్ చేసుకోవడం జరిగింది అనమాట. ఏషియాలో కానీ ఆఫ్రికాలో కానీ చాలా రీజన్స్. అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఇప్పుడు మనం చూసినట్టే అదే టాపిక్ మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో, అంటే ఈ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఏ విధంగా వీళ్ళకి హెల్ప్ చేసింది, ఏ విధంగా వీళ్ళు అందరికంటే ముందున్నారు కాంక్వెస్ట్లు కానీ డిఫరెంట్ రీజన్స్ ని కాంకర్ చేసుకోవడంలో, తర్వాత కమ్యూనల్ ఐడియాలజీ ఏ విధంగా వచ్చింది, దాని ద్వారా సోషల్ అండ్ ఎకనామికల్ చేంజెస్ ఏం జరిగినాయి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది. మోడర్నైజేషన్ ఆఫ్ జపాన్, ఇది నేను ఇంతకు ముందు క్లాస్ లో చెప్పినట్టు జపాన్ వాజ్ ద ఫస్ట్ నేషన్ ఇన్ ఏషియా టు గెట్ ఇండస్ట్రియలైజ్డ్. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ మనము ఈ చాప్టర్స్ లో బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే చైనా అండ్ జపాన్ ని మనం కంపేర్ చేయాలి. ఇక్కడ చైనా విషయానికి వస్తే ఏంటంటే వీళ్ళు యూరోపియన్స్ ని ఒక డామినేషన్ ని యాక్సెప్ట్ చేయలేదు, అంటే వెస్టర్న్ కల్చర్ ని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ మనం ఓపియం వార్స్ ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పుకున్నాము ఓపియం వార్స్ గురించి. ఓపియం వార్ జరిగినాక మెల్లగా వాళ్ళ ఎకనామికల్ సావరెనిటీ అనేది దెబ్బతినింది చైనాలో. అండ్ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ వాళ్ళు ఇద్దరు కలిసి ఫైట్ చేశారు. వరల్డ్ అంతా చూసుకుంటే పాలిటిక్స్ లో ఇద్దరు మళ్ళీ కొట్టుకుని వస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ మనకి కాలనీస్ విషయంలో వస్తే అంటే వాళ్ళది ఎట్టి పరిస్థితులలో చెల్లాలి, వాళ్ళ రూల్ ఎట్టి పరిస్థితులలో చెల్లాలి కాబట్టి వాళ్ళు ఒక టైంలో ఫ్రెండ్స్ ఉంటారు, ఒక టైంలో ఎనిమీస్ లాగా కూడా మనం చూడొచ్చు అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. చూడండి ఎంత భయంకరంగా ఏషియన్స్ ని కానీ ఆఫ్రికన్స్ ని కానీ ఎక్స్ప్లోయిట్ చేయడం జరిగింది. సో చైనా విషయానికి వస్తే ఫస్ట్ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే దే వర్ అగేన్స్ట్ ద వెస్టర్న్ కల్చర్ అండ్ దే డి నాట్ యాక్సెప్ట్ దిస్ వెస్టర్న్ కల్చర్. తర్వాత యుద్ధాలు జరిగినాయి. స్లోలీ చైనా లాస్ట్ ఇట్స్ ఎకనామికల్ సావరెనిటీ వేర్ యూరోపియన్ colonial powers have established spheres of influence. అంటే
ఒక పోర్ట్స్ కానీ ఒక మేజర్ సిటీస్ లో కానీ వాళ్ళు ఆధీనం కంట్రోల్ తీసుకోవడం జరిగింది. హాంకాంగ్ కూడా చాలా ఈ ఓపియం వార్ తర్వాత ఒక 100 సంవత్సరాలు యునైటెడ్ కింగ్డమ్ లోనే ఉండడం జరిగింది. తర్వాత మళ్ళీ వాపస్ చేయడం జరిగింది దాన్ని చైనాకి. అయితే ఇక్కడ మరి జపాన్ విషయానికి వస్తే ఏంటి అంటే అన్ని రీజన్స్ లో చూసినట్టే మనకి మిడివల్ టు మోడర్న్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి అండ్ ఎంపైర్స్ మెల్లమెల్లగా డిక్లైన్ అవ్వడం జరిగింది. జపాన్ కి చైనాకి డిఫరెన్స్ ఏంటి అంటే జపాన్ యాక్సెప్టెడ్ వెస్టర్న్ కల్చర్. అయితే ఫైనల్లీ మనకి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏషియాలో ఇండియా ఉంది, జపాన్ ఉంది, చైనా ఉంది, చాలా దేశాలు ఉన్నాయి. సో పాత్స్ మనకి మిడివల్ టు మోడర్న్ ట్రాన్స్ఫర్మేషన్ పాత్స్ మాత్రం డిఫరెంట్ తరహాలో జరగడం జరిగినాయి, అన్ని కామన్ కాదు. ఇండియా విషయానికి వస్తే ఇండియా లాస్ట్ ఇట్స్ కలోనియల్ సావరెనిటీ అండ్ పొలిటికల్ సావరెనిటీ ఆల్సో. చైనా విషయానికి వస్తే ఇట్ లాస్ట్ ఇట్స్ ఓన్లీ ఎకనామికల్ సావరెనిటీ అండ్ ఇట్ వాస్ అగేన్స్ట్ ద వెస్టర్న్ కల్చర్. జపాన్కి వస్తే ఇట్ ఇంబైబ్డ్ వెస్టర్న్ కల్చర్. సో అందుకనే ఇండస్ట్రియలైజ్ అయిన ఫస్ట్ నేషన్ కూడా జపానే ఏషియాలో. సో ఈ పాయింట్సే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ తోని కానీ ఫ్యాక్ట్స్ కానీ చెప్పే అవసరం లేని చాప్టర్స్ ఇవి 11th స్టాండర్డ్ కి సంబంధించి. అందుకనే షార్ట్ గా స్వీట్ గా ఆర్గనైజ్ గా అసలు ఏంటి దేనిపైన ఫోకస్ చేయాలనేది మీకు చాలా సులువుగా మీకు బాగా అర్థమయ్యేటట్టు నేను చెప్పడం జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సైనింగ్ ఆఫ్.